అక్కడ పెట్టు. అమ్మా వింధ్య, అన్నీ రెడీ చేసేసాం. సంధ్య రాగానే అందరం కలిసి భోంచేసేద్దాం. అయ్యో సారీ అత్తయ్య, తను రాలేదు. అవునవును, అంత అవమానం జరిగాకేమొస్తుంది? అవమానమా? అవమానం జరగడం ఏంటి? అది అదే అలసిపోయాక ఏమొస్తుంది అంటున్నాను. నిన్నంతా తన పుట్టినరోజు హడావిడిలో అలసిపోయి రాత్రి వింధ్యకు కూడా పాపం మిస్ చేయలేదు. బాగా నిద్రపోయిందంట. అందుకే ఉదయం వచ్చింది. ఏవో అర్జెంట్ వర్క్స్ ఉన్నాయంటూ ఎక్కువసేపు ఇక్కడ ఉండకుండా వెంటనే వెళ్ళిపోయింది. వింధ్యక్క, అంతే కదూ? అదేంటే, వింధ్య కంటే నువ్వే ఎక్కువ నమ్మకంగా రాదు అని చెప్పేస్తున్నావు. నీకెలా తెలుసు? వింధ్య, నిజం చెప్పు. సంధ్యకు నిజంగానే ఏదైనా పనుందా, లేకపోతే ఏదైనా? అదేం లేదత్తయ్య. అది కాదమ్మా, నేను చెప్పిన తర్వాత కూడా తను రాను అందా? అయ్యో అత్తయ్య, రెండు చెప్పినా రానిది నువ్వు చెప్తే వస్తుందా చెప్పు? ఫోన్ చేసి ఎన్ని పనులున్నా కానీ రమ్మని చెప్తాను. ఎందుకులే అత్తయ్య, తనని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. తను రోజు వచ్చేదే కదా. తను రాలేకపోతున్నందుకు మీకు మరీ మరీ సారీ చెప్పమంది. మావయ్య, మీరే చెప్పండి, తనకి ఇబ్బంది అయినా రమ్మని చెప్పడం కరెక్టేనా? అలా అయితే మీరే ఫోన్ చేసి చెప్పండి. వద్దులే వాణి, వచ్చే అవకాశం ఉంటే సంధ్య రాకుండా ఉంటుందా చెప్పు? పాపం పనులున్నాయని చెప్పిందంట కదా. ఈరోజు కాకపోయినా రేపైనా వస్తుందిలే. అత్త, నాకైతే చాలా ఆకలేస్తుంది. సంధ్య రాలేదని నా కడుపు మాడుస్తావా? సరే, మీరు కూర్చోండి, నేను వడ్డిస్తాను. కూర్చో. వింధ్య గారు, ఆ సంజయ్ ఇక రాదు అనుకుంటే ఇతనొచ్చాడేంటి? శ్రీకర్, అదేంటి బాబు అక్కడే ఆగిపోయా? లోపలికి రా. లేదు, మీరు అక్కడే ఆగండి. అదేంటమ్మా అక్కడే ఆగమంటున్నావు? అక్కడే మాట్లాడేసి పంపించొస్తానత్తయ్య. ఇంటి వరకు వచ్చిన మనిషిని బయటకు వెళ్ళమంటున్నావేంటి? ఏంటమ్మా ఇది? శ్రీకర్, రండి, మీరు భోంచేద్దాం. అత్తయ్య గారు, మీరు ఆగండి, నేను వెళ్ళి మాట్లాడతానని చెప్తున్నానుగా. మీరు బయటికి రండి. అత్తయ్య, ఏదో పర్సనల్ అయి ఉంటుంది, అందుకే వింధ్య అలా వెళ్ళింది. అదేదో వాళ్ళు చూసుకుంటారులే. మనం భోజనం చేద్దాం. నాకైతే చాలా ఆకలేస్తుందత్తా. ఇదేంటి, శ్రీకర్ని గుమ్మం దగ్గరే ఆపేసి బయటకు తీసుకెళ్ళింది? ఏం మాట్లాడడానికి తీసుకెళ్ళుంటుంది? ఏంటి శ్రీకర్, ఇలా చెప్ప పెట్టుకుండా వచ్చారు? నేను చెప్తున్నా సరే వినకుండా భోంచేస్తుంటూ సరే లోపలికి రావడమేనా? అదేంటి వింధ్య గారు, నేనెప్పుడు అలాగే మీ ఇంట్లోకి వస్తాను కదా.
అంటే మీ ఇంట్లో ఆ చనువు ఉంది కదా నాకు. ఆ చనువుంటే ఎక్కడికి పడితే అక్కడికి ఎలా పడితే అలా వచ్చేడువేనా? వింధ్య గారు, మీరేనా అలా మాట్లాడేది? అవును, నేనే. ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఉండాలి. ఎక్కడుండాలో అక్కడే ఉండాలి. సరే, వచ్చిన పనేంటి? డబ్బేమైనా కావాలా? మీ ఆవిడ పంపించిందా? డబ్బా? డబ్బేంటండి? అబ్బా, ఏం తెలియనట్టు నటిస్తున్నారేంటి? ఇంతకాలం మీ ఆవిడొచ్చింది, ఇప్పుడు మిమ్మల్ని పంపించిందా? మా ఆవిడ? ఆ, మీ ఆవిడే. మీకు యాక్సిడెంట్ అయినప్పుడు డబ్బులు తీసుకెళ్ళింది. మీ ఇంట్లో అవసరాలకు కూడా మా ఆయనే సేటు ద్వారా డబ్బులు ఇచ్చాడు కదా. ఆయన ఇలా ప్రతిసారి వచ్చి మా ముందు చేయి చాచడానికి మీ భార్యకి సిగ్గు లేకపోయినా నీకైనా ఉండాలి కదా. వింధ్య గారు, అసలు మీరేనా ఇలా మాట్లాడుతున్నారు? నాకు చాలా అవమానంగా ఉందండి. అబ్బో, అవమానంగా ఉందా? మీకెందుకు పౌరుషాలు? మీ బ్రతుకు అదొక్కటే తక్కువ. వింధ్య గారు, ఏంటండి ఇది? ఆ, ఏంటి? నీ భార్య నా కుటుంబంలో చిచ్చు పెట్టింది. మీ భార్య? మీ స్నేహితురాలు సంధ్యని మీరు? ఎవరు స్నేహితురాలు? ఎవరికి స్నేహితురాలు? ఇంకా చాలు. ఆ ఫ్రెండ్షిప్ అనే ముసుగులో నాకు వెన్నుపోటు పొడిచింది చాలు. ఆవిడ నీకు మీదట నా ఇంటికి రావద్దు అంటే నిన్ను పంపించిందా? సిగ్గులేదా తనకి? అసలేం కావాలి ఆవిడికి? డబ్బేనా? లేదా అంతకు మించి నా భర్తతో ఏదైనా? వింధ్య గారు, ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా? నాకు బాగానే తెలుస్తుంది. నా వెనక జరుగుతున్నవన్నీ తెలుస్తున్నాయి. నా భర్త నేను ఆనందంగా కాపురం చేసుకోవడం మీ ఆవిడకి ఇష్టం లేదేమో. తనకి బుద్ధి లేకపోయినా కట్టుకున్న భార్యకి పరే మొగుడితో రాయబారం చేయడానికి నీకైనా బుద్ధి ఉండాలి కదా. వింధ్య గారు, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? ఆ, నిజమే. నీ భార్యకి నా భర్తతో సంబంధం ఉంది. వింధ్య, వింధ్య, శ్రీకర్ వచ్చాడు. శ్రీకర్ రా. ఓ మై గాడ్, ఇదంతా కళ. శ్రీకర్ కూర్చోండి. నేను నిజంగా తినేసి వచ్చానండి. అదేం కుదరదు. మా ఇంటికొచ్చి భోంచేయకుండా వెళితే నేను ఊరుకుంటానా? ఏం మాట్లాడకుండా తినేసాయి శ్రీకర్, లేదంటే మా వాణి గురించి నీకు తెలీదు. నువ్వు తినే వరకు వదిలిపెట్టదు. ఆ, వింధ్య గారు, మీరైనా చెప్పండి. మా అత్తయ్య గారు చెప్తున్నారు కదా, భోంచేయండి. మీరు తినకుండా వెళ్తే మళ్ళీ సంధ్య ఫీల్ అవుతుందేమో. అసలు సంధ్య రావాలి కదా. సర్లే, పోనీ నువ్వు టైంకి వచ్చావులే. కూర్చో. ప్లేట్ తిప్పండి. ఆ, ఏంటి శ్రీకర్ గారు, సడన్ గా వచ్చారు? ఏదైనా అవసరం ఉండొచ్చారేమో. అదేం లేదండి, సంధ్య గురించి వచ్చాను. సంధ్య గురించా? ఏయ్ మౌనిక, ఏంటా కంగారు? శ్రీకర్, ముందు భోంచేయండి. వాణి, కర్రీ మాత్రం సూపర్గా ఉంది. ఇంకొంచెం వేయమంటారా? సంజయ్ కోసం ప్రేమగా చేసావు కదా. శ్రీకర్, మీరు కూడా వేసుకోండి. నువ్వు కూడా వేసుకో. ఆ, శ్రీకర్ గారు, ఇప్పుడు చెప్పండి,
ఎందుకొచ్చారు? అది సంధ్య గురించి మీతో మాట్లాడాలి. ఏంటి అసలు ఏమైంది సంధ్యకి? ఆ, అదే ఇందాక భోజనానికి కూడా రాను అంది కదా, అందుకే ఏమైందో అని అడిగానంతే. శ్రీకర్, సంధ్య గురించా? సంధ్య విషయం ఏం మాట్లాడాలి? అది వింధ్య గారితోనే. అలా మొహమాట పడతావేంటి బాబు? సంజయ్ కూడా మాకు వింధ్యలాగే. పర్లేదు చెప్పు. మా ముందు తన గురించి చెప్పడానికి అలా ఆలోచిస్తావేంటి? చెప్పు. సంధ్యకేమీ బాగోలేదు. తను అదోలా ఉంది. ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంది. నువ్వు చెప్పేది నిజమా? అంత కష్టం ఏమొచ్చింది? అదే నాకు అర్థం కావట్లేదండి. అందుకేనా నేను పిలిచినా, వింధ్యతో పిలిపించినా ఇంట్లో పనుంది, భోజనానికి రాలేను అని చెప్పిందంట? అమ్మా వింధ్య, తనకేదైనా ప్రాబ్లం ఉంటే ముందు నీకే చెబుతుంది కదా, మరి నీకేమీ తెలీదా? నాకేం తెలీదు మావయ్య. తెలీదా? అదేంటి వింధ్య గారు, మీరు సంధ్య వెళ్ళిన గుడికే వెళ్ళారు కదా? గుడి నుంచి వచ్చాకే నా భార్య అలా అయిపోయింది. ఎంత కష్టాన్నైనా ఎంత బాధనైనా భరించే తన గుండెకేదో బలమైన గాయం తగిలింది. అదేంటో తను అలా ఎందుకుందో మీకైనా తెలుస్తుందేమో అని అడగడానికి వచ్చాను. భలేవారండి మీరు. పాపం మా సిస్టర్ కూడా ఇంట్లో చిన్న డిస్టర్బెన్స్ వల్ల ఇబ్బంది పడి జస్ట్ ఇప్పుడే అంతా సెటరేట్ అయింది. తనకెలా తెలుస్తుంది సంధ్య గురించి తనకేమైందో అని? అది నిజమేలే. వింధ్య గారు, మీరొక్కసారి వచ్చి తనతో మాట్లాడితే తన మనసులో ఉన్న కష్టం ఏంటో మీతో చెప్తుందన్న చిన్న ఆశతో నేను ఇక్కడికి వచ్చాను. నేను రావడం ఇప్పుడు అవ్వదేమో. అయినా ఇంతకు ముందే నేను ఫోన్లో మాట్లాడాను, తను బాగానే మాట్లాడింది. మీరు బాధపడతారని మీ ముందు తను దాస్తుందేమో. నేను మీకు ఫోన్ చేస్తానంటే నన్ను వద్దని ఆపేసింది. అవునా? తనే వింధ్య సిస్టర్కి తెలియకూడదు అనుకుంటుంటే ఇంకా వింధ్య అక్క అక్కడికి వచ్చినా ఉపయోగమే ఉంటుంది. శూన్యం కదా. కరెక్టే. శ్రీకర్ గారు, మీరు వెళ్ళండి. నేను తనకి ఫోన్ చేసి తర్వాత మాట్లాడతాను. అదేంటి వింధ్య, శ్రీకర్ తనతో సంధ్య దగ్గరకు రమ్మంటుంటే ఫోన్ చేస్తాను అంటున్నావేంటి? ఇంతకు ముందే చేసావు కదా. సంధ్య ఏమైనా చెప్పిందా? లేదు కదా. మరి వెళ్ళి మాట్లాడు. ఇలాంటి టైంలోనే ఫ్రెండ్ పక్కన ఉండాలి కదా. అది కాదత్తయ్య, నాకు చెప్పడం తనకిష్టం లేనప్పుడు ఫోర్స్ చేయడం ఎందుకు అని. నేను వెళ్ళి తనని ఇబ్బంది పెట్టినట్టే అవుతుంది కదా. శ్రీకర్ గారు, అలా ఏం అయి ఉండదు. ఒక్కోసారి తను అలాగే అప్సెట్ అవుతూ ఉంటుంది, తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది. లేదు వింధ్య గారు, మీరన్నట్టు ఇది నార్మల్ విషయం కాదు. భర్తగా సంధ్య గురించి నాకు బాగా తెలుసు. ఏదో జరిగితే తప్ప తను అలా ఉండదు. ఎవరో తనని బాధ పెట్టారు. అది మీరు మాత్రమే తెలుసుకొని చెప్పగలరు. నాకు ఇప్పటికిప్పుడంటే ఎలా కుదురుతుందండి? ఏంటమ్మా వింధ్య, సంజయ్ విషయంలో నువ్వు ఆలోచిస్తూ వెనకడుగు వేస్తున్నావా? సంధ్య నీ ప్రాణ స్నేహితురాలు కదా. నువ్వు వెళితే నిన్ను చూసి తనే నిజం చెప్తుంది. వెళ్ళమ్మా. అది కాదత్తయ్య. నువ్వు వెళ్ళకపోతే రాజేష్ బాబుకి ఈ విషయం తెలిసిందంటే
నీకంటే ముందు అక్కడ ఉంటాడు. అసలే బావకి సంధ్య అంటే ఎంత ఇష్టమో అభిమానమో నీకు తెలుసు కదా. లేదు, అలా జరగడానికి వీల్లేదు. సరే, నేను వెళ్తాను. సరే, ముందు భోజనం చేసి వెళ్ళండి. అత్తయ్య, మేము వెళ్ళొస్తాం. ఉమ్. రండి. అసలు ఎవ్వరికీ తెలియనివ్వకుండా సంజయ్ ఏం దాస్తుంది, ఏం జరుగుంటుంది? ఏమోనండి, ఆ భగవంతుడి ఇంట్లో వింధ్యను కష్టపెట్టాడు. మన కోడలు మళ్ళీ కోలుకునేసరికి ఆ ఇంట్లో సంధ్యకు ఏదో కష్టం వచ్చింది. అదేంటో వింధ్యకు చెప్తే తనే తీర్చేస్తుంది కదా. అత్తయ్య వాళ్ళని బాధ పెట్టేలా మాట్లాడేశానా? నాకేమయ్యుంటుందో అని వాళ్ళు కంగారు పడతారు. నేను నా మనసులో పెయిన్ని వాళ్ళ ముందు కంట్రోల్ చేసుకోవాల్సింది. నా బాధ చూసి వాళ్ళు ఇప్పటికే చాలా భయపడిపోయి ఉంటారు. లేదు, నేను ఇలా ఉండి వాళ్ళని టెన్షన్ పెట్టడం కరెక్ట్ కాదు. అత్తయ్య, అమ్మ సంధ్య, నన్ను క్షమించండి అత్తయ్య. నేనేదో ఫీల్ అయ్యి మిమ్మల్ని బాధ పెట్టాను. ఉండండి, 10 నిమిషాల్లో నేను వంట చేసేస్తాను. సంధ్య, ఏంటత్తయ్యా? నువ్వెంత త్వరగా కోలుకుని బయటకు వస్తావని అనుకోలేదు. నువ్వు అలా చచ్చిపోవాలనుందంటే నాకు చాలా భయం వేసిందమ్మా. నువ్వు నిజంగానే అందులో నుండి తేరుకున్నావా? అవునత్తయ్య, ఏదో ఒక్కోసారి అలా అవుతుంది. దాని గురించి మీరు ఇంకా ఆలోచించకండి. నేను బాగానే ఉన్నాను అత్తయ్య. ఉండండి, నేను వంట చేసేస్తాను. అది కాదమ్మా. వదినా, వంట మన నలుగురికే కాదు 5గురికి చెయ్యాలి. 5గురికా? ఇంకొకరెవరు? వింధ్యవదిన కూడా వస్తోంది. వింధ్య గారు, ఏం జరిగిందో ఏంటో గుడికెళ్ళి వచ్చిన తర్వాత తను అలా బాధపడుతూనే ఉంది. మేమెంత అడిగినా సమాధానమే చెప్పడం లేదు. మీరు అడిగి తెలుసుకోండి. వింధ్య రావడం ఏంటి? అదే వదినా, నిన్నలా చూసేసరికి మాకేం అర్థం కాలేదు. అందుకే అమ్మ అన్నయ్యని అక్కడికి పంపించింది. అత్తయ్య, ఎందుకు వింధ్య దగ్గరికి పంపించారు? అయ్యో, ఎంత పని చేశారు అత్తయ్య. అదేంటమ్మా, నీ స్నేహితురాలు ఇక్కడికి వస్తుంది అంటే నువ్వు కంగారు పడతావేంటి? సంతోషించాలి కదా. దేవుడా, మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సంధ్య, అదిగో వింధ్య వచ్చేసింది. రామ్మ వింధ్య. పద.
అమ్మ వింధ్య, పాపం సంధ్యకి ఏం జరిగిందో తెలియడం లేదు. నన్ను పట్టుకుని ఏడ్చేసిందమ్మా. చచ్చిపోవాలనుందని ఏదేదో మాట్లాడింది. చాలా బాధపడిందమ్మా. మాతో ఏం చెప్పడం లేదు. నువ్వైనా అడగమ్మా. మీరిద్దరూ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. నా సంధ్య కళ్ళల్లో కన్నీటిని నేను చూడలేను. మీరు మాట్లాడండి. మేమెవ్వరం అడిగినా మాకే సమాధానం చెప్పట్లేదంటే ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది. అది మీకు మాత్రమే చెప్తుంది. అయ్యో అలా ఏం లేదండి. ఎందుకు పాపం అనవసరంగా తనని తీసుకొచ్చారు? తనకి ఇంట్లో చాలా పనులుంటాయి కదా. తనని వెంటనే పంపించేసేయండి. లే సంధ్య, నువ్వు అలాగే అంటావు. మా ముందు కనిపించకుండా దాచిన నువ్వు లోపల కుమిలిపోతూ ఉంటే మేం తట్టుకోలేం. ప్లీజ్ తనని మీరే అడగండి. సమస్య ఏంటో తెలుసుకోండి. ఒరే, అందరి ముందు అడిగితే ఏం చెప్తుందిరా? అలా మనకు చెప్పే విషయం గనకైతే నువ్వు వెళ్ళి వింధ్యను తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చేది? పదండి, మనం బయటికి వెళ్దాం. అమ్మ సంధ్య, నీ మనసులో ఏమున్నా ఆ బాధేంటో వింధ్యతో చెప్పుకోమ్మా. నీ భారం దిగడమే మాకు కావాలి. అసలు నిజంగా మా ఇద్దరి మధ్య ఏ సంబంధము లేదు. ఈ అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్పు. ఇంకెప్పుడు ఆయనతో మాట్లాడనని చెప్పు. నా మెళ్ళో ఉన్న ఈ తాళి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇంకెప్పుడు నీ జీవితాల్లోకి రాను.